జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ ఆరోపణలు కలకలం రేపాయి. జిల్లా కేంద్రంలోని ఓ బిల్డింగ్ పై ట్యాక్స్ బకాయి ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సాఫ్ట్ కాపీల్లో కమిషనర్ సంతకం ఫోర్జరీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ప్రాపర్టీ మున్సిపల్ చైర్పర్సన్ సమీప బంధువులకు చెందింది కావడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ బిల్డింగ్ పై 52,356 రూపాయల ట్యాక్స్ బకాయి ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ పూర్తయినట్టు తెలుస్తోంది. యజమానులు కొత్త బిల్డింగ్ ను 40 ఏళ్ల నాటి భవనంగా చూపించి ట్యాక్స్ మినహాయింపు పొందినట్లు తెలిసింది. ట్యాక్స్ అవకతవకల నేపథ్యంలో ఇప్పటికే జగిత్యాల మున్సిపల్ పై విజిలెన్స్ ఏసీబీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో మరోసారి అక్రమ వ్యవహారం బయటపడడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ స్పందించారు. ఫోర్జరీ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎటువంటి అసెస్మెంట్ కాపీ కూడా బయటికి మనం ఇవ్వట్లేదు. సో ఈ అసెస్మెంట్ కాపీ అనేది బయటికి ఎలా వెళ్ళిందంటే అంతకు ముందు ఎప్పుడన్నా వాళ్ళు తీసుకున్నారనేది అది ఎంక్వైరీలో కానీ తెలియదు. ఎవరు దాన్ని సైన్ చేశారు, ఎవరు చేశారు అనేది ఫర్దర్ ఎంక్వైరీలో కానీ తెలియదు. కంప్లైంట్ కాపీ అనేది పంపించడం జరిగింది. అక్కడ మీటింగ్లో ఉన్నారు, బట్ కంప్లైంట్ అనేది అక్కడ రిసీవ్ అయితే ఇచ్చేస్తాం. దాంట్లో క్లియర్ కట్గా ఉండాలి. ప్రతి ఒక్క అసెస్మెంట్ ఉన్న దాని మీదనే మనకి రిజిస్ట్రేషన్ అవ్వాలనే ఒకే ఒక కారణంతో జెన్యూనిటీ, ఇప్పుడు వేరే శాఖలతో కూడా మనకి డౌట్ ఉంటే కూడా జెన్యూనిటీ సర్టిఫికేట్ కోసం ఎవరైనా రాస్తారు, తెలుసుకొని దాని మీద ముందు కార్యాచరణ అవుతుంది. సో అలాగనే ఈ విషయంలో కూడా వారు మనకి రాయడం జరిగింది, మనం కూడా వాళ్ళకి రాయడం జరిగింది. ఏదైనా పర్టికులర్ దాని మీద డౌట్ ఉన్నా ఇది కామన్ థింగ్, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకో డిపార్ట్మెంట్ సహకారం కోసం రాస్తున్నారు. సో ఈ పర్టికులర్ ఇష్యూ అనేది మనకి 25th రోజు రాజేష్ అనే వ్యక్తి మన దగ్గర అసెస్మెంట్ కొరకై అది పెట్టుకోవడం జరిగింది. అది మనం ఫర్దర్ ఆ సర్టిఫికేషన్ కూడా 2004 నుంచి మన ఆన్లైన్లో ఉంది. ఆ పర్టికులర్ అసెస్మెంట్ అని ఆన్లైన్ డేటా చూసి మనం సర్టిఫై దీని మీద ఎటువంటి ఒత్తిడి కానీ అదేం లేదు, రాజకీయ ఒత్తిడి లేదు. యాజ్ పర్ వీళ్ళ తప్పు చేశారని ఎవరైనా తేలితే మాత్రం ఇట్ విల్ బీ యాజ్ పర్ రూల్ ఉంటుంది. నా దగ్గర ఉండే ఏ రెవెన్యూ లాగిన్ కూడా ఎవరి దగ్గర ఉండదు, నేనే ఆపరేట్ చేస్తాను. ఎస్ఆర్ఓ గారి తర్వాత మరి ఈ అసెస్మెంట్ కాపీ అనేది వాళ్ళు ఎలా చేశారు, ఎవరు ఏం చేశారు అనేది మాకు ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు. ఫర్దర్ ఇంకా ఎంక్వైరీ చేస్తే తప్ప అది ఎవరు చేశారనేది బయటపడదు.